ఓటీటీలోకి వచ్చే మలయాళం మూవీస్కి సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఉంది. అయితే ఇప్పుడు అలాంటి ఒక చిత్రమే ఓటీటీలోకి వచ్చేసింది. ఆ మూవీ ఏదో కాదు, మోహన్ లాల్ గారు హీరోగా నటించిన హృదయపూర్వం. ఈ మూవీ జియో హాట్‌స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. మూవీ ఎలా ఉంది అంటే చాలా బాగుంది. స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. సందీప్ బాలకృష్ణన్ అలియాస్ మోహన్ లాల్ గారు కొచ్చిలో క్లౌడ్ కిచెన్ నడుపుతూ ఉంటాడు. అయితే ఇతని గుండె సమస్య కూడా ఉంటుంది. అయితే ఓ రోజు పూణేలో ఉండే కల్నల్ రవిచంద్రన్ ప్రమాదంలో చనిపోతాడు. దీంతో ఆయన గుండెను డాక్టర్లు సందీప్కి అమరుస్తారు. తర్వాత కొన్ని రోజులకు సందీప్ దగ్గరికి కర్నల్ కూతురైన హరిత అలియాస్ మాలవిక మోహనన్ తన నిశ్చితార్థానికి రమ్మని ఆహ్వానిస్తుంది. అలా సందీప్ పూణే వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళినాక ఎదురైన పరిస్థితులేంటి? 2 రోజులు అనుకున్నది కాస్త 2 వారాలు ఎందుకు ఉండాల్సి వచ్చింది? చివరికి ఏమైందనేది మిగిలిన స్టోరీ తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీ యొక్క స్టోరీ విశ్లేషణ విషయానికి వస్తే, ఇప్పుడు వస్తున్న చాలా సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాయి. కానీ ఈ మూవీ మాత్రం ఫీల్ గుడ్ ఎమోషనల్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. చెప్పుకోవాలంటే ఈ మూవీలో పెద్దగా స్టోరీ ఏమి ఉండదు, కానీ పరిస్థితులకు తగ్గట్టు వచ్చే సింపుల్ కామెడీ అండ్ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్స్ పర్ఫెక్ట్ మూవీ చూశామనే ఫీలింగ్ కలిగిస్తాయి. సాధారణంగా అవయవాల ట్రాన్స్ప్లాంటేషన్ అనే మాటని అప్పుడప్పుడు వింటుంటాం. అలా ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తి గుండెను హీరోగా అమరుస్తారు. చెప్పుకుంటే ఇది సీరియస్ సబ్జెక్ట్, కానీ డైరెక్టర్ దీన్ని ఓ అందమైన ప్రయాణంలో చూపించాలని ఫిక్స్ అయ్యాడు. ఆ విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యిండు డైరెక్టర్. కల్నల్ గుండెను సందీప్కి అమర్చడంలో స్టోరీ నేరుగా మొదలవుతుంది. తర్వాత సందీప్ చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూపిస్తారు. అనంతరం జెర్రీ అనే నర్సుతో కలిసి పూణే వెళ్లడం హీరో, అనుకోని పరిస్థితుల్లో హరిత నిశ్చితార్థం ఆగిపోవడం, ఇలా స్టోరీలో సంఘర్షణ ఏర్పడుతుంది. అప్పటి వరకు కామెడీగా వెళ్తున్నది కాస్త రొమాంటిక్ టర్న్ తీసుకుంటుంది. హరిత, అతని తల్లి చూపించే కేరింగ్ హీరోకి మరోలా అర్థం కావడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. చివరికి వచ్చేసరికి ఎమోషనల్ గా ముగించిన తీరు ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ మూవీలో హీరో హీరోయిన్ అంటూ ఎవరు ఉండరు. మోహన్ లాల్ గారి పాత్ర అతి సామాన్యంగా ఉంటుంది. హరిత అండ్ ఆమె తల్లి పాత్రలు కూడా మన చుట్టూ మనుషుల్లాగానే అనిపిస్తారు. సందీప్ బాలకృష్ణన్ పాత్రని మోహన్ లాల్ గారు చాలా సెటిల్ గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. హరితగా మాలవిక మోహనన్ బాగా అందంగా ఉంది. వీళ్ళతో పాటు మిగతా పాత్రధారులందరూ కూడా ఏమాత్రం అతి చేయకుండా చాలా సహజంగా నటించారు. చూస్తున్నంతసేపు ఓ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ రానంత సహజంగా అనిపిస్తుంది. అయితే కొంచెం పాటలు సెకండ్ హాఫ్ లో వచ్చే మెలో డ్రామా కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే, చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ వచ్చింది. ఫ్యామిలీతో కూడా కలిసి చూడవచ్చు. చూసేయండి ఓసారి.